ఊరుకోవద్దనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జరిగింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగితే దాంట్లో ఒక్కటి కూడా మనకు రాలేదు. తెలంగాణ ప్రభుత్వంలో 8 మంది ఎంపీలు గెలిస్తే అందులో 2 కేంద్ర మంత్రులు అవి కూడా తెలంగాణకు మరి ఏమీ చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరారని అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆశలు పెట్టుకున్నాం, ఇంతమంది గెలిచిండ్రు, మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు, వాళ్ళకు మరి మనసు రాలేదా, కావాలని చేస్తుందనేది ప్రజలు గమనిస్తున్నారు. అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను విధంగా లక్షల కోట్లు కడుతున్నాం. మరి మన పైసలు మనకి ఇచ్చినా సరిపోతుంది. ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే కూడా మరి సంబరంగా ఉండేది. మరి గత ప్రభుత్వం అడగలేదు అని చెప్పింది. మరి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి మరి మోడీ గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పోయి అడగడం జరిగింది. మరి పెద్దలు అంటారు అడగకపోయినా అమ్మ అన్నం పెట్టదని. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోయి అడిగితే మరి ఎందుకు ఇవ్వలేదు? అలాగే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారాం గారు మరి తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచుగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోడలిగా మేము గౌరవిస్తున్నాం. ఆ బడ్జెట్లో మహిళలకు కూడా ఏమి ఇవ్వలే. తెలంగాణ రాష్ట్ర మహిళలకు కూడా ₹1 వేయలే. తల్లి నువ్వు ఉన్నావు, మేము అంటున్నాం ఆడపిల్లలుగా. నేను కూడా అడుగుతున్నా, మరి ఆడవాళ్ళు ఈరోజు సమానంగా ఓట్లు వేస్తున్నారు, అన్నిట్లో రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో ముందుకు వస్తున్నారు. మరి ఆడపిల్లలు నీకు కనిపించలేదా? ఆడపిల్లలు నీకు ఇది లేదా? నీకు సపోర్ట్ లేదా? ఈరోజు మరి ఆడవాళ్ళను కూడా కించపరిచే విధంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమేమి చేసిందో, ఒక మనకు కంపెనీలు ఫ్యాక్టరీలు తేవడం జరిగింది.
మరి మనకున్న నిధులతో ఎన్నో అభివృద్ధి చేయడం జరిగింది. మరి 10 ఏళ్ళు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదు. కాబట్టి మా ప్రభుత్వం ఇప్పటితో ఇది ఆపదు. మేము నిజంగా అందరినీ నిలదీసే విధంగా ఉంటాము ప్రజల తరపునని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.